హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన అలాగే హెల్తీ రెసిపీని అయితే మీకు చూపించిపోతున్నానండి. అదేంటో కాదండి, క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై అండి. ఇదైతే టేస్టీగా ఉంటుంది. అలాగే బీట్రూట్ అండ్ క్యారెట్ రెండు హెల్త్కి చాలా మంచిది కదండి. సో మేము చేసుకున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఎలా వచ్చిందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ అయితే మనం క్యారెట్ అండ్ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్ కట్ చేసుకోండి, ఫ్రై కదా, సో బాగుంటుంది ఫ్రై అయ్యి. పెద్ద పీసెస్ కన్నా చిన్న పీసెస్ అయితే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే క్యారెట్ని వాష్ చేసుకుని పైనంతా పీల్ చేసేసుకోవాలండి. పీల్ చేసుకున్నాక పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు ప్రెషర్లో అయితే ప్రెస్ చేస్తున్నామండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద అన్ని సైజు బాగుంటాయి అని చెప్పి మేమైతే ప్రెషర్ యూస్ చేసాము. బీట్రూట్ కూడా అలాగే కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద పెట్టుకున్నామండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చీరికల కింద కట్ చేసుకోండి. అవన్నీ రెడీగా ఉన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలండి. చిన్న సైజు ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను నేను అంతే. అవి కూడా చిన్న చిన్న ముక్కల కిందే కట్ చేసుకుని అవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర అలాగే మినప్పప్పు వేసుకోండి. మినప్పప్పు మా సిస్టర్ చేశారండి ఫ్రై. మా అక్క వాళ్ళైతే ఎక్కువ మినప్పప్పు, పట్టు మినప్పప్పు వాడతారండి. మంచిది కదా, బాబు ఉన్నాడు కదా అని చెప్పి, అందరికీ మంచిది కదా అని చెప్పి. సో ఇప్పుడు అవి అయితే వేసేసుకోండి. అవి వేసుకున్నాక కొంచెం అవి వేగాక దాంట్లో కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 10 అలా వేసుకున్నాము. అవన్నీ వేగాక దాంట్లో కొంచెం కరివేపాకు అలాగే ఇందాక మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. అవి వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. నేనైతే ఎక్కువ ఉల్లిపాయలు ముక్కలు వేయట్లేదండి, ఎందుకంటే బీట్రూట్ క్యారెట్ అనేది ఎక్కువ ఉంటే కనుక మనకి కర్రీ అనేది ఎక్కువ వెళ్తుంది కదా వెజిటేబుల్స్. సో ఓన్లీ 1 బిగ్ ఆనియన్ వేసుకున్నానండి, చిన్న ముక్కల కింద కట్ చేసుకుని. అవన్నీ వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వండి. బీట్రూట్ ఫ్రై అయితే ఒకసారి నేను ఇప్పుడు చూపించినట్టు ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే వాళ్ళు బీట్రూట్ క్యారెట్ అనేసరికి అంత ఇష్టపడరు కదా. ఇలా చేసి చూడండి, కన్ఫామ్ ఇష్టంగా తింటారు. ఇప్పుడు అవి కొంచెం మగ్గాక దాంట్లో బీట్రూట్ వేసేసుకోండి. ఫస్ట్ బీట్రూట్ వేసుకోవాలండి. బీట్రూట్ కుక్ అయ్యాక కొంచెం అప్పుడు క్యారెట్ వేసుకోవాలి. బీట్రూట్ కూడా ఒకసారి వేసుకుని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత అలాగా చూసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసారుగా బీట్రూట్ అనేది మగ్గిపోయింది. ఒకసారి చూసుకోండి. మగ్గాక దాంట్లో అయితే క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాం వేసేసుకోండి. క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. 5 మినిట్స్కి ఒకసారి చూసుకోండి, కలుపుకుంటూ ఉండండి, కింద అంటకుండా ఉంటుంది. మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. ఇంకోండి, మ్యాక్సిమం మొత్తం అయిపోయింది, మగ్గిపోయింది. చూసుకోండి, ముక్కని ప్రెస్ చేసి చూస్తే మీకు మగ్గినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు బాగా ఫ్రై అవ్వద్దు అనుకుంటే ఇప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, అది ఇంతటితో ఆపేయచ్చు. లేదు కొంచెం ఇంకా ఫ్రై అయితే బాగుంటుంది అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. మాకైతే ఇంకొంచెం ఫ్రై అయ్యే కింద అయితే ఇష్టమండి. ఇప్పుడు మీరు ఒకసారి సాల్ట్ అది సరిపోయిందా అన్నీ అని చూసుకోండి. ఏమన్నా తక్కువైతే వేసుకోండి. నేను ఇందాక ఫస్ట్లో కొంచెమే వేసాను, అందుకే మళ్ళీ వేసుకున్నాను. వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకుని మనకి ఎంత ఫ్రై అవ్వాలో అంత వరకు ఫ్రై చేసుకుని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీరు కూడా అన్నిటిలోకి కొత్తిమీర వేసుకోవడానికి ఇష్టపడతారా అండి? మా ఇంట్లో అయితే ఎక్కువ కొత్తిమీర మ్యాక్సిమం అన్ని కర్రీస్లోని లాస్ట్లో వేస్తాము. అంటే ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ అన్నీ బాగుంటాయి అని చెప్పి. మీలో ఎంతమందికి కొత్తిమీర కర్రీస్లో వేస్తే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగో కొత్తిమీర వేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మీరైతే సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్రైని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.
ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. అప్పుడు మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.